పాకిస్తాన్ పేరు వినగానే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్తవ్యస్తత, అంతర్గత యుద్ధాలే గుర్తుకొస్తున్నాయి. ఇంటి లోపలి చిచ్చు ఇంటినే కాలుస్తోంది అన్నట్టు ప్రస్తుతం పాకిస్తాన్పై బలూచిస్తాన్ అనే అగ్నిపర్వతం మీద పడింది. అయితే బలూచిస్తాన్ పోరాటంలో ఇప్పుడు తుపాకీ పట్టింది ఎవరో కాదు, మహిళలు. ఇప్పటి వరకు వెనకడు ఉన్న బలూచ్ మహిళలు ఇప్పుడు పాక్ ఆర్మీకి ఎదురు నిలబడ్డారు. మహిళా ఫిదాయిల ఎంట్రీతో బలూచ్ ఉద్యమం కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇది కేవలం సాయుధ పోరాటం కాదు, దశాబ్దాల ఆగ్రహానికి మహిళల నుంచి వచ్చిన ప్రతిధ్వని. ఇంతకీ ఈ మార్పు పాకిస్తాన్ను ఎంతగా కుదిపేస్తోంది? బలూచిస్తాన్ పోరాటానికి ఇది టర్నింగ్ పాయింట్ కానుందా? పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం. పాక్కు చుక్కలు చూపించిన మహిళలు. పాక్ భద్రతా అధికారులే బిఎల్ఏ టార్గెట్. పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో కుదేలైపోతుంటే మరోవైపు అంతర్గత యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు పాక్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే. ఇంటిలోపలి చిచ్చు ఇంటిని కాల్చకుండా ఉండదు అన్నట్టు బలూచిస్తాన్లో ముదురుతున్న పోరాటం ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లోనే వణుకు పుట్టిస్తోంది. బలూచిస్తాన్లో పాక్ సైన్యం, బలూచ్ వేర్పాటువాదుల మధ్య సాగుతున్న పోరు గత కొన్ని రోజులుగా మరింత తీవ్రతరమైంది. తుపాకుల మోతలు, పేలుళ్లు, గెరిల్లా దాడులతో ఆ ప్రాంతం యుద్ధభూమిని తలపిస్తోంది. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ హీరో రెండో దశ పాక్ భద్రతా వ్యవస్థను కుదిపేసిందని చెప్పాలి. ఈ దాడుల్లో సైనిక స్థావరాలు, పోలీస్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా మారాయి. ఈ పోరాటంలో మహిళల పాత్ర ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. బలూచ్ ఉద్యమంలో మహిళలు కేవలం వెనుకబడిన పాత్రలోనే కాకుండా నేరుగా పోరుబాటులోకి దిగడం పాక్ సైన్యానికి ఊహించని పరిణామం. ఇద్దరు మహిళా ఫిదాయిలు పోరాటంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయారని బిఎల్ఏ ప్రకటించింది. ఈ విషయం బలూచ్ ఉద్యమానికి కొత్త మలుపు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆడది అగ్గిపుల్ల కాదు, అగ్ని పర్వతం అన్నట్టు ఈ మహిళల పోరాటం బలూచ్ సమాజంలో కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. బిఎల్ఏ విడుదల చేసిన ప్రకటనల ప్రకారం క్వెట్టా నుంచి గ్వాదర్ వరకు అనేక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిగాయి. భద్రతా దళాల కదలికల్ని అడ్డుకోవడం, రహదారులను నిలిపేయడం, సైనిక కాన్వాయ్లను లక్ష్యంగా చేసుకోవడం వంటి వ్యూహాలను వేర్పాటువాదులు అమలు చేశారు. కొన్ని చోట్ల బ్యాంకులు దోచుకోవడం, పోలీస్ స్టేషన్లకు నిప్పంటించడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో తమ వైపు కూడా ప్రాణ నష్టం జరిగిందని బిఎల్ఏ అంగీకరించింది. ఇది పోరు ఎంత భీకరంగా సాగుతోందో చెబుతోంది. ఈ దాడుల్ని ఆపరేషన్ హీరో ఫేజ్ 2గా పేర్కొంటూ బిఎల్ఏ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత 2 రోజులుగా బలూచిస్తాన్లో బలూచ్ ఆర్మీ సమన్వయ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో చాలా మంది పాక్ సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున బిఎల్ఏ ఫైటర్స్ మరణించారు. భద్రతా దళాలు, సైనిక స్థావరాలు, పరిపాలనా కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్టు తెలిపింది. విడుదలైన ప్రకటనలో క్వెట్టా, నోష్కి, మస్తుంగ్, దల్బందిన్, ఖలాత్, ఖరాన్, పంజ్గూర్, గ్వాదర్, పస్ని, తుర్బత్, తుంపు, బులెడా, మాంగోచర్, లస్బేలా, కెచ్చి, ఆవరాన్ తదితర ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిగాయని తెలిపింది. పాకిస్తాన్ భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఆత్మాహుతి దాడులతో పాటు ఆయుధాలతో కూడా దాడి చేసింది. ఈ ఘటనలో తాము 84 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని హతమార్చామని, 18 మందిని బందీలుగా తీసుకున్నామని బిఎల్ఏ వెల్లడించింది. సెంట్రల్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ సహా పలు ప్రభుత్వ స్థావరాల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. పాక్ ఆర్మీ, బిఎల్ఏ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. అందులో మహిళా వేర్పాటువాదులు కూడా చురుగ్గా పాల్గొన్నట్టు ఉంది. బలూచ్ పోరాటంలో ఫిదాయిన్, మహిళా ఆత్మాహుతి దళాలు కీలకంగా మారాయి. 2023లో బిఎల్ఏలో చేరిన ఆసిఫా మెంగల్ అనే 24 ఏళ్ల యువతి జనవరి 31న నోష్కిలోని పాక్ గూఢచర సంస్థ ఐఎస్ఐ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేల్చింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. గ్వాదర్ ఫ్రంట్ లో మరో మహిళ ఫిదాయి హవా బలూచ్ కూడా పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిందని పేర్కొంది. అయితే హవా బలూచ్ అనే యువతి పాక్ సైనికులకు చుక్కలు చూపించింది. బలూచ్ పోరాట యుద్ధులకు ఆమె ప్రేరణ ఇవ్వడంతో పాటు గన్ పట్టుకుని సైనికులపై కాల్పులు జరుపుతూ భయపెట్టేది. ఈమెకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న బలూచ్ పోరాటంలో మహిళలు ఇలా ప్రత్యక్షంగా ఆత్మాహుతి దాడులకు దిగడం పాక్ రక్షణ విభాగాన్ని ఆందోళనలో పడేసింది. ఈ దాడుల వల్ల బలూచిస్తాన్లోని ప్రధాన రహదారులు, సైనిక కాన్వాయ్లు స్తంభించిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పాక్ ప్రభుత్వం మాత్రం ఈ పరిణామాలను కేవలం ఉగ్రవాద చర్యలుగా మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తోంది. కానీ బలూచి ప్రజల వాదన వేరుగా ఉంది. వైశాల్యం పరంగా పాకిస్తాన్లో అతి పెద్ద రాష్ట్రం బలూచిస్తాన్. ఇక్కడ గ్యాస్, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న పాక్ ప్రభుత్వం ఆ వనరులను దోచుకుంటూ తమను పేదరికంలో ఉంచుతోందని బలూచి ప్రజల ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టుల వల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా తమ భూములు కోల్పోతున్నామని వేర్పాటువాద గ్రూపులు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా పాక్ సైన్యం ఫ్రాంటియర్ ఫోర్స్ ను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది. గతంలో పెషావర్, క్వెట్టా మధ్య నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్ ని BLA ఫైటర్లు హైజాక్ చేశారు. ఆ సమయంలో వందలాది మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్టు వార్తలొచ్చాయి. అయితే వీటిని పాక్ సైన్యం అధికారికంగా ప్రకటించలేదు. బలూచిస్తాన్ లో పాక్ ఆర్మీ చేస్తున్న అఘాయిత్యాలపై BLA అంతర్జాతీయ సహాయాన్ని కోరుతోంది. మరోవైపు బలూచిస్తాన్ మీదుగా వెళ్తున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుని కూడా BLA టార్గెట్ చేస్తోంది. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని రెచ్చగొట్టి పాక్లో అశాంతిని భారత్ సృష్టిస్తోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించాడు. దాడి చేసిన వారికి భారత్తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నాడు. కానీ ఈ ఆరోపణలు భారత్ తిప్పికొట్టింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల విషయంలో ఇండియాపై పాక్ చేసిన ఆరోపణలను ఖండించింది. ఇండియా విషయంలో ఆధారాలు లేకుండా పాక్ చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నామని తెలిపింది. తమ సొంత తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటిలాగే పాక్ ఇండియాపై విమర్శల వ్యూహాన్ని అమలు చేసిందని అన్నారు. తమ దేశంలో హింసాత్మక ఘటన జరిగిన ప్రతిసారి ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేసే బదులు ఆ ప్రాంతంలోని తమ ప్రజలు అడుగుతున్న డిమాండ్లపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఆ ప్రాంతంలో అణచివేత, హింస, క్రూరత్వం, మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని భారత్ బదులిచ్చింది. అటువంటి పరిస్థితిలో బలూచిస్తాన్ గనులలో అమెరికా సహా ఇతర దేశాల నుండి విదేశీ పెట్టుబడులు పెట్టాలనే పాకిస్తాన్ కంటున్న కలలు కళ్ళలయ్యేలా ఉంది. ఎందుకంటే అమెరికాతో సహా అన్ని పాశ్చాత్య దేశాలు భద్రతా ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పెట్టుబడి పెడతాయి. పాకిస్తాన్ రక్షణ దళాల చీఫ్ జనరల్ అసీం మునీర్ గత సంవత్సరం బలూచిస్తాన్లోని రికోడి గనిలో పెట్టుబడి పెట్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించిన తర్వాత అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు భద్రతా అంశాలను అంచనా వేస్తోంది. అటువంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్లో నేటి BLA దాడి బలూచిస్తాన్ గనులలో విదేశీ పెట్టుబడుల మార్గాన్ని మూసేయడానికి సరిపోతుంది. మొత్తానికి బలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు పాకిస్తాన్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బలూచి ప్రజల డిమాండ్లను పాక్ ప్రభుత్వం రాజకీయంగా పరిష్కరిస్తుందా లేక బలవంతంగా అణిచివేయాలనుకుంటోందా? ఈ పోరాటం చివరకు బలూచిస్తాన్ వేరుపడే దిశగా తీసుకెళ్తుందా అనే సందేహాలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చకొస్తున్నాయి. కాలం ఎవ్వరికీ ఒకేలా ఉండదు అన్నట్టు పాకిస్తాన్కు ఇది పరీక్షా కాలం. ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.